రోహన్ అనే ఒక యువకుడుండేవాడు. అతను ఎప్పుడూ తన ఫోన్లో మునిగిపోయి సోషల్ మీడియాలో స్నేహితులు పెట్టే పోస్టులు చూస్తూ ఉండేవాడు. వాళ్లంతా సంతోషంగా ఉన్నారని, తను మాత్రం వెనుకబడిపోయానని బాధపడేవాడు. ఒకరోజు సాయంత్రం రోహన్ విచారంగా నడుచుకుంటూ వెళ్తున్నాడు. తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గమనించకుండా ఫోన్ చూసుకుంటూ వెళుతూ ఒక చెట్టు కింద కూర్చున్న పెద్దాయనను ఢీకొట్టబోయాడు. ఆ పెద్దాయన రోహన్ను చూసి చిరునవ్వు నవ్వి, ఏంటి బాబూ, అంత దిగులుగా ఉన్నావు? ఆ ఫోన్లో ఏముంది అంతగా? అని అడిగాడు. రోహన్ తన బాధను చెప్పుకున్నాడు. అందరూ సంతోషంగా ఉన్నారు, నేను తప్ప. సోషల్ మీడియాలో అందరూ విహారయాత్రలకు వెళ్తున్నారు, కొత్త వస్తువులు కొంటున్నారు. నేను మాత్రం ఏమీ సాధించలేకపోతున్నాను అన్నాడు. పెద్దాయన ఓపికగా విని, నాయనా, నువ్వు చూస్తున్నది నిజమైన ప్రపంచం కాదు. అది కేవలం ఒక మాయా ప్రపంచం. అసలైన ఆనందం ఇక్కడ మన చుట్టూ ఉంది అంటూ పక్షులను ఆడుకుంటున్న పిల్లలను చూపించాడు. నీ చేతులతో పనిచేసే ఒక ఇష్టమైన వ్యాపకాన్ని కనుక్కో. అప్పుడు నీకు నిజమైన సంతృప్తి, ఆనందం దొరుకుతాయి. ఈ ఫోన్ ప్రపంచాన్ని కాసేపు పక్కనపెట్టు అని సలహా ఇచ్చాడు. ఆ మాటలు రోహన్ మనసులో నాటుకుపోయాయి. అతనికి వాళ్ళ తాతయ్య పాతపాడి క్షేత్రం గుర్తొచ్చింది. దాన్ని మళ్లీ ప్రారంభించాలని నిర్ణయించుకున్నాడు. రోహన్ కష్టపడి పనిచేయడం మొదలుపెట్టాడు. పశువుల పాకను శుభ్రం చేశాడు, వాటికి గడ్డివేశాడు, పాలు పితికాడు. పనిలో అలసిపోయినా అతని ముఖంలో ఆనందం కనిపించింది. కొద్ది రోజుల్లోనే అతని పాడిక్షేత్రం అభివృద్ధి చెందింది. అతను పాలు, పెరుగు, నెయ్యి అమ్ముతూ తన వినియోగదారులతో సంతోషంగా మాట్లాడుతున్నాడు. అతనిలో కొత్త ఆత్మవిశ్వాసం కనిపించింది. ఒకరోజు సాయంత్రం రోహన్ మళ్లీ అదే చెట్టు కింద కూర్చున్నాడు. కాని ఈసారి అతని చేతిలో ఫోన్ లేదు. అతను సూర్యాస్తమయాన్ని చూస్తూ ప్రశాంతంగా ఉన్నాడు. సోషల్ మీడియా అనే మాయ ప్రపంచంలో కాకుండా నిజమైన ప్రపంచంలో కష్టపడి పనిచేయడంలోనే అసలైన ఆనందం ఉందని అతను గ్రహించాడు.